విషయాన్ని తెలియజేస్తారు. ఇక ఆఖరిసారిగా అన్నయ్య అయితే ఏంటంటే చెప్పారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు చూసి ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేయడానికి మేము సైతం సిద్ధమంటూ ముందుకు వస్తున్నారని వైఎస్ఆర్సీపీ తుని మండల జనరల్ సెక్రటరీ కిల్లాడు గోవింద్ తెలిపారు. కాకినాడ జిల్లా తుని మండలం రాజుపేట గ్రామంలో మాట్లాడుతూ తనకు పార్టీ పదవి ఇచ్చిన మంత్రివర్యులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరోనా వంటి కష్టకాలంలో ప్రజల్ని ఆదుకున్న ముఖ్యమంత్రిని ఎవరూ బదులుకోరన్నారు. నియోజకవర్గంలో మంత్రివర్యులు దాడిశెట్టి రాజా రాజకీయాలకు అతీతంగా చేసిన సేవలకు ప్రజలు హ్యాట్రిక్ విజయం అందిస్తారన్నారు. నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల్ని సమదృష్టితో చూస్తూ వాళ్ళ అవసరాలని తీర్చిన నాయకుడని కొనియాడారు. తమ యాదవ సామాజిక వర్గం నుండి పెద్ద ఎత్తున ఓట్లు రాబట్టడానికి శక్తివంతంగా కృషి చేస్తామని, ఆయన తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు. దాడిశెట్టి రాజా గారికి, రాష్ట్ర ఆర్బీ మినిస్టర్ గారికి ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు. డీసెంట్గా నిన్నే నాకు తుని మండల జనరల్ సెక్రటరీగా పదవి ఇవ్వడం జరిగింది. నా మీద నమ్మకంతో దాడిశెట్టి రాజా గారు నాకు ఆ పదవి ఇవ్వడం చాలా సంతోషంగా, గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను ఒక యాదవ్ కమ్యూనిటీ నుండి ఈ రాజుపేట పంచాయతీ నుంచి నేను గతంలో కూడా పోటీ చేశాను. స్వల్ప తేడాతో కొంచెం ఓటమి చెందడం జరిగింది. అలాగే జగన్ గారు పెట్టిన పథకాలన్నీ కూడా ఈ 57 నెలలు కూడా ప్రతి పథకం కూడా పేదోడికి చాలా హైలైట్గా నిలిచింది. ప్రతి పథకం ఆయన అకౌంట్లో, పేదోడి అకౌంట్లో పడడం అంటే అసమాన విషయం కాదు. గతంలో మనకి ఒక ఆధార్ కార్డు కావాలైనా, ఒక పాస్బుక్ కావాలైనా 4-5 రోజులు కూలి పనులు మానేసి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగేవారు. ఇప్పుడు ఆ కొరత పోయి సచివాలయాలు ఏర్పాటు చేసి, వాలంటీర్లను ఏర్పాటు చేసి ఏ పథకమైనా స్వదాగా ఇంటికి పట్టుకెళ్ళి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది. అలాగే విద్యా దీవెన అవని, అమ్మఒడవని, రైతు భరోసా అవని, ఇలాగ అనేక పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఇవ్వడం జరిగింది. ఆరోగ్యశ్రీ కూడా రీసెంట్గా 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కూడా పేదవాడికి ఇచ్చారంటే అది చాలా అద్భుతం. ఎందుకంటే ఒక పేదవాడికి ఏదైనా పెద్ద జబ్బు వస్తే సడన్గా ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే వైద్యం చేసుకోలేక చనిపోయేవారు. అలాంటిది ఇవాళ ఏ వైద్యం ఏ నేర్చు వచ్చినా, ఏ జబ్బు వచ్చినా, ఎలాంటిదన్నా సరే సర్జరీ చేసి మహానుభావుడు నిజంగా ఆయన పెట్టిన భిక్షతో చాలామంది పేదలు బతుకుతున్నారు. ఈ రైతు భరోసా ఈ యొక్క ఆరోగ్యశ్రీ కూడా చాలా హైలైట్గా అయింది. అలాగే మళ్ళీ జగన్ గారిని మనందరం కూడా గెలిపించుకోవడానికి ప్రతి గ్రామంలోని ప్రతి రైతు, ప్రతి కార్యకర్త కూడా సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇక్కడ మన తుని నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్బీ మినిస్టర్ అయిన దాడిశెట్టి రాజా గారిని కూడా గెలిపించుకోవడానికి అందరూ కూడా ఉత్సాహంతో ఉన్నారు. అందరూ